ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు షిమ్యోను ద్వారా మనకు అందిస్తున్న క్రిస్మస్ మెసేజ్ ఏంటి? అంటే షిమ్యోనుకి, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న తేడా ఏంటి? అయితే యాకోబు కుమారుల్లో షిమ్యోను రెండవ కుమారుడు. ఆదికాండము 29 అధ్యాయం 33 వచనం చూద్దాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. అంటే లేవియ లేయా దేశించబడింది. అంటే రాహేలు గారు అన్న మాటలు, యాకోబు గారు అన్న మాటలు దేవుడు విన్నాడు. కాబట్టి నాకు రెండో కుమారుడినిచ్చాడు దేవుడు అని చెప్పి విశ్వసించింది. అంటే ఎంతగా ద్వేషించబడింది? దేవుడు ఇనే అంతగా ద్వేషించబడుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ద్వేషించబడతానే ఉంటాడు. కానీ మనం తొందరపడాల్సిన పని లేదు. మనం ఆలోచించాల్సిన పని లేదు. మనం ద్వేషించబడతాం. లోకంలో మనకి శ్రమ. యేసుక్రీస్తు ప్రభువారే ద్వేషించబడ్డారు. సొంత జనాంగమే ద్వేషించారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ద్వేషించబడతాడు గానీ తొందరపడవలసిన అవసరం లేదు, పని లేదు. ఇందు నిమిత్తమే మంచి చేసి దెబ్బలు తినటం కంటే, చెడు చేసి దెబ్బలు తినటం కంటే ఏది దేవునికి హితము అంటే, మంచి చేసి దెబ్బలు తినటమే దేవునికి హితమైంది. ఇందుకు మీరు పిలువబడితిరి అని ప్రభువు చెప్పారు. అయితే షిమ్యోను గారికి, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న తేడాలో షిమ్యోను గారికి బాగా కోపం ఎక్కువ. అయితే ఆ కోపం వల్ల ఏం చేశాడంటే కొంతమంది మనుషుల్ని చంపేశాడు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1:20 చూస్తే, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆయనకున్న కోపం ద్వారా నరహత్య చేశాడు. కొంతమంది పురుషుల్ని చంపేశాడు. లేవి, షిమ్యోను కలిసి. కాబట్టి ఆ యొక్క కోపం ద్వారా ద్వేషం, ప్రతీకారం అన్న మనసుతో నిండుకొని తనకు జరిగిన అవమానానికి, తన చెల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని కొంతమంది మనుషుల్ని చంపేశాడు. అది యాకోబుకి గూడా ఇష్టం లేదు. కాబట్టి యాకోబు గారు ప్రవచనం ద్వారా ఏం చెప్పారంటే, నేను ఇజ్రాయెల్‌లో నుంచి చెదరగొడతానన్నారు. కాబట్టి యాకోబు చనిపోయే ముందు షిమ్యోనుకి ఆశీర్వాదం బదులు హెచ్చరికగా వచ్చింది. ఏ అయితే దేవుడు చాలా దయగల దేవుడు. తండ్రి ఆశీర్వాదంగా మనం చేసిన ప్రతీకారానికి, మనం చేసిన ప్రతి పాపానికి దేవుడు తీర్పు తీర్చకుండా, మన మీద ప్రతీకారం తీర్చుకుంటే మనం ఎప్పుడో చనిపోయేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని పంపి, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీదకి వేయించుకొని, దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన కారణం ఏంటంటే, మానవుని యొక్క తప్పిదములు, మానవుని యొక్క కోపంతో చేసే ప్రతి పని, ద్వేషంతో చేసే ప్రతి పని, ప్రతీకారంతో చేసే ప్రతి పని నుంచి విడుదల పొందించడానికి యేసుక్రీస్తు ప్రభువారొచ్చారు. అయితే మనం యేసుక్రీస్తు ప్రభువారికి, షిమ్యోను గారికి ఉన్న తేడా చూస్తే, షిమ్యోను కత్తి పట్టుకొని జయించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద త్యాగం చేసి జయించాడు. లోకాన్ని జయించాడు. షిమ్యోను ప్రతీకారం తీర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ ఇచ్చారు. క్షమాపణ ద్వారా లోకాన్ని జయించారు. మనమందరం జయించాము అంటే కారణం ఏంటంటే, ఆయన శిలువలో చూపించిన క్షమాపణే. ఒక్క మాట అంటే లోకమంతా కాలిపోద్ది. బూడిదైపోద్ది. కానీ దేవుడు దీర్ఘశాంతం మన మీద చూపించి, సిలువలో సహించి, ఆయన చనిపోపోతే మానవుడికి విడుదల లేదు, విమోచన లేదు. మన విమోచన కొరకు, మన విడుదల కొరకు ఆయన కోపాన్ని చంపేసుకొని, ఇతరులను శత్రువులను గూడా క్షమించారు. అయితే షిమ్యోను కోపం చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శాంతినిచ్చారు. షిమ్యోను ఇతరులను చంపాడు. శత్రువులను చంపాడు. యేసుక్రీస్తు ప్రభువారు శత్రువుల్ని క్షమించారు. శత్రువుల్ని గూడా రక్షించారు. ఇంత గొప్ప లక్షణాలు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని పోలికలో మనం జీవిస్తే, ఈ లోకంలో మనం క్షమించబడతాము. మనము గూడా ఇతరులను క్షమించేవారిగా ఉంటాము. మనము గూడా పరలోక రాజ్యాన్ని ఇతరులకు అనుగ్రహించేవారుగా, ఇతరులను గూడా, మన తోటి వారిని గూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి మనము గూడా దేవుడు వాడుకునే గొప్ప సాధనాలుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండే లక్షణాలను మనం కలిగి ఉన్నట్లయితే, ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వారి హృదయంలో, వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు షిమ్యోను ద్వారా మనకు చెప్పేదేంటంటే, కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం తీర్చుకోకుండా
సిలువను సహించిన నన్ను పోలి నడుచుకోండి. నా సిలువని మీ సిలువ ఎత్తుకొని నా సిలువను చాటున మీరు దాగి ఉండండని దేవుడు మనకి ఈరోజు ఈ సమయంలో మనకు తెలియజేస్తున్నారు. ప్రతీకారానికి బదులు క్షమాపణ కలిగి ఉండమంటున్నారు. కోపంకు బదులు శాంతిని కలిగి ఉండమంటున్నారు. చంపే మనస్సు కాకుండా రక్షించే మనస్సును కలిగి ఉండమంటారు. మన నోటి మాటలతో ఇతరులను చంపే మనస్సు కాకుండా, మన నోటి మాటలతో ఇతరుల్ని రక్షించేవారిగా, దయగలిగేవారిగా అట్లుగా దేవుడు మనకు సందేశాన్ని ఇస్తున్నారు. అయితే షిమ్యోన్ అంటే పేరు దేవుడు వింటున్నాడు అని లేయా అనింది. అయితే మనం అందరం ప్రార్థన చేస్తాము, వాక్యం చదువుకుంటాం. మన ప్రార్థన దేవుడు వింటున్నారు అని అనుకుంటాం కానీ, అయితే దేవుడు వింటున్నాడు అని అనుకుంటున్నప్పటికీ, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేని యెడల, ఆ మాటలేమి గూడా మన మీద పనిచేయవు. దేవుని మాటలు మనం వినేవారిగా ఉండాలి. దేవుని మాటలు చొప్పున ప్రవర్తించే వారిగా ఉండాలి. మనం వినేవారిగా మాత్రమే కాకుండా ప్రవర్తించే వారిగా ఉండాలి. కోపం, ద్వేషం మానుకొని దేవుని యొక్క ప్రేమను, క్షమాపణను, శాంతి కలిగి ఉండడానికి దేవుడు కన్యక గర్భమందు మనకి కుమారుడు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి ఆ కుమారుని పోలికలో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే తమ సొంత రక్షణగా విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారికి పరలోక రాజ్యం అనుగ్రహించడానికి దేవుడు వచ్చారు. ఇటు కృప మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్.